హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ అండి. రెండు రకాలుగా చూపిస్తాను అనమాట ఎలా అనేది. అవి కూడా పఫ్ అనేది ఎలా లేస్తుంది బ్లౌజ్కి చాలా సింపుల్గా చాలా ఈజీగా చెబుతాను అనమాట. అయితే కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే నేను బ్లౌజ్ కటింగ్స్ అనేది కూడా కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తున్నాను అండి. ప్రతి వాళ్ళకి కూడా ఒకవేళ నాకు ఇలా కొరియర్ పంపిస్తాను అనమాట. ఇలా కట్ చేసేసి మీకు నాకు మీరు మెజర్మెంట్స్ కన్నా పెట్టినట్టయితే నేను తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తున్నాను అనమాట. ఈ రకంగాను అయితే మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా, పంజాబ్ డ్రెస్ కావాలన్నా, లేదా బోట్ నెక్కలు కావాలన్నా ఏదైనా సరే కట్ చేసి పంపిస్తాను అనమాట మీకు. అయితే ఈ రకంగా కొరియర్ వస్తుందండి మీ ఇంటికి, ఇలా పంపిస్తాను. అయితే మీకు ఏదైనా కావాల్సి వస్తే కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను అనమాట. దీనికి కాల్ చేసి నాకు మెజర్మెంట్స్ పంపించండి. మెజర్మెంట్స్ పంపిస్తే నేను చెబుతాను అనమాట. ప్రతిదీ కూడా ఎలా అని చెబుతాను. అప్పుడు మీకు నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తుందండి. అయితే ఓన్లీ 250 రూపీస్ అండి. నేను దీనికి పెద్దగా కొరియర్ ఛార్జీలు అంతా అన్నీ కలిపి మీకు వచ్చేసి ఓన్లీ 250 అండి. ఓన్లీ ఈ బ్లౌజ్ పేపర్ తోటి మీరు కట్ చేసుకోవచ్చు అండి, ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. ఇదేం చినిగే పేపర్ కూడా కాదండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది అనమాట ఈ పేపర్ అనేది. నేను దీని ద్వారా మీకు ప్రతిదీ కూడా మీకు ఇంటికే పంపిస్తాను. ఎలా టాపిక్లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చూడండి, బుట్ట హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా మీకు స్టిచ్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది. సపోజ్ నేను చెయ్యి ముందు లూజ్ అనేది 6 అండి. చెయ్యి ముందు లూజ్ అనేది 12 అంగుళాలు, సగం 6 వస్తుంది కదా. 6కి 6 యాడ్ చేసుకోండి, 12 అంగుళాలు యాడ్ చేసుకోండి. 12 చూసారుగా, ఇలా 12 ఎర్ర ఖర్చు. చాలా సింపుల్ అనమాట, మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఉద్దేశంతో ఇలా చెబుతున్నాను అనమాట. ఇలా తీసుకోండి. నేను అసలు మన చెయ్యి ముందు లూజ్ ఎంత అండి, 6 ఇంచులు. 6కి మళ్ళీ 6 కలుపుతున్నా, 12 ఖర్చు, 1 అంగుళన్నర ఖర్చు తీసుకోండి. ఇలా తీసేసుకుంటే మీ కుట్టు చూపిస్తానండి. ఎలా అనేది కూడా మీ కుట్టు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇది 2 రకాలుగా చూపిస్తానండి. ఇది ఒక రకం, మళ్ళీ ఇంకొక రకం ఎలా అనేది రెండు రకాలుగా చూపిస్తాను. దీనికి ఒక మోడల్ కంటే నేను ఫ్రంట్ అనేది ఈ పట్టీ కట్టుకుంటున్నాను అనమాట. పట్టీ కట్టుకోవడం కోసం 1 అంగుళం, మళ్ళీ దీనికి 1 అంగుళంగా అలా తీసేసుకోవాలి. సపోజ్ ఒక 4 ఇంచులు నేను పొడవు పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి 4.5 వస్తుంది అనమాట. బుట్ట చేతులు కూడా కొరుసుకుంటేనే బాగుంటాయండి, పొడవు ఉంటే బాగోవు. అందుకని చెప్పేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను. 4కి మళ్ళీ 3 అంగుళాలు యాడ్ చేసుకోండి. చూసారుగా, 4కి 3 అంగుళాలు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 4 ఇంచెస్ అనుకోండి చేతులు, మనం ఏం చేస్తాం, దీనికి 1-2 అంగుళాలు షేప్ తీసుకుంటాం కదా, అలా దీనికి కూడా సేమ్ ఇట్లా షేప్ తీసుకున్నట్టుగా గీసేసుకోండి. గీసేసుకొని మనం ఇట్లా అనేది ఇలా వెళ్ళిపోవాలి ఆ షేప్ దగ్గరికి. చాలా సింపుల్ అండి, ఈజీ అనమాట. ఇట్లా కట్ చేసేసుకొని చూసారుగా, అసలు 4 ఇంచులు తీసుకున్నాను. చెయ్యి హ్యాండ్స్ అనేది 4.5 అనుకోండి, 1 అంగుళం తగ్గించుకొని పట్టీ కట్టుకుంటున్నాను అనమాట. 4 ఇంచులు 4 ఇంచెస్కి మళ్ళీ 3 యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకొక రకం కూడా మీకు చూపిస్తానండి. అది కూడాను చాలా బాగుంటుందండి, కుట్టి చూపిస్తాను మీకు. ఏదైనా ఎదర పట్టీకండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ కలర్ అనే కాదు, మనం బ్లౌజ్లో ఏదైనా వేరే కలర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. 6 మనం చెయ్యి ముందు లూజ్ ఎంత 6 అనుకున్నాం కదండి. 6కి 1 అంగుళన్నర కలుపుకోండి. అంటే 7 ఇంచెస్ 7.5 వస్తుంది. చూసారుగా, ఇలా 7.5 అని ఈ పట్టీ కోసం అనమాట, ఎర్ర పట్టీ కోసం 1 అంగుళన్నర అట్లా తీసుకోండి. క్లాత్ ఇలా తీసుకోండి. మరీ ఎక్కువ ఉన్నా బాగోదండి పట్టీ, 1 అంగుళం మందం ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం సెంటర్ కాటు పెట్టేసుకుందాం. ఇలా కాటు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇలా బుట్ట హ్యాండ్స్. ఇలా దీనికి ఏం చేయండి, మనకు సెంటర్ కాటు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలా ఇక అక్కడి నుండి మనం ఏం చేద్దామంటే కుచ్చు పెట్టుకోవాలన్నమాట, చాలా సన్నగా నీట్గా. ఈ కాటు అనేది ఈ కాటు దగ్గరికి వచ్చే వరకు పెట్టుకోవాలండి, సెంటర్ అవుద్ది అనమాట. అప్పుడు చూసారుగా, సెంటర్ అనేది వచ్చింది కాటు దగ్గరికి.
దంచుకోవడం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ దగ్గర సమానంగా వచ్చే వరకు పెట్టుకున్నాం. చూసారుగా ఇలా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సమానం గీర వేసుకున్నాం. ఇలా గీర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మరిచేసుకుని ఇలా ఒక అరంగుళం వేసుకోండి. ఇలా బాగుంటుందండి. మరీ ఎక్కువ వేయద్దు, మరీ తక్కువ వేసినా బాగోదండి. ఒక అరంగుళం లోపు అట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లా చూసారుగా ఇలా అన్నమాట. ఇలా అతికేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఇది కూడా సెంటర్ కార్ట్ పెట్టేసుకోవాలండి. ఫస్టే సెంటర్ ఇది మనం బ్లౌజ్ హ్యాండ్స్కి, నేను బ్లౌజ్ అనుకోండి సపోజ్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది మనం బ్లౌజ్, ఈ బ్లౌజ్కి అనేది అతికి చూపిస్తాను అనమాట ఎలా అనే దాని గురించి. ఇప్పుడు చూడండి సంకక అనేది ఇలా అతికేసుకుంటాం, పైన పెట్టేసుకొని దీన్ని హ్యాండ్ అనేది చూడండి. ఇప్పుడు మనం ఈ కార్డ్ దగ్గర ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా మన కుచ్చు, ఇది కూడా ఇంచుమించుగా అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇంకోండి ఇక్కడ నుండి స్టార్ట్ అయిందిగా. ఇప్పుడు మనం ఇలా అప్పుడు ఏంటంటే అండి చంక మొత్తం కూడా రౌండ్గా కనపడుద్ది అనమాట. కుచ్చు అనేది రౌండ్గా కనపడి నీట్గా ఉంటుంది, బాగుంటుందండి చూడటానికి కూడా. బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఈ చంక దగ్గర చూడండి, ఈ కాట్ అనేది సెంటర్ కాట్కి రావాలండి, సెంటర్ అతుక్కి రావాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట, అటు ఇటు కూడాను. చూసారుగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. బుట్ట అనేది ఎంత నీట్గా ఉందో, ఇది కూడా సైడ్ కూడా అతికేసేస్తూ చూపిస్తానండి మీకు అర్థం అవడం కోసం అనమాట. ఒకసారి సైడ్ 6 ఇంచీల వరకు ఇట్లా పెట్టేసుకున్నాం. ఇక్కడికి 6 ఇంచీల వరకు పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఇలా సైడ్ కూడా అతికేసుకున్నాను నేను. చూడండి మీకు అర్థం అవడం కోసం. చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో. పఫ్ అనేది లేసి ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి. 2 మోడల్స్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకొక రకం అండి, ఈ రకం కూడా చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. కింద ఇది అనేది సన్నగా మడిచి కొట్టుకుంటామండి, దానికి వదిలి పెట్టేసుకున్నాను. తర్వాత ఇది 5 అంగుళాలు అంటే 5 ఇంచెస్ చూడండి కరెక్ట్గా పెట్టేసుకున్నాం. 5 ఇంచీలు అనేది కరెక్ట్ పెట్టేసుకున్నాం. దీనికి మళ్ళీ 3 యాడ్ చేసుకున్నాం ఎప్పటిలాగానే, దీనిలాగానే ఇందాకట్లాగానే మనం చూపించుకున్నట్లే సేమ్ టు సేమ్. ఇది కూడా అంతే అండి, 6 ఇంచీలు చేయి లూజ్ అనుకున్నాం, మళ్ళీ 6 ఇంచీలు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి దానికి ఖర్చు ఎగస్ట్రా, సేమ్ టు సేమ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు దీనికి మనం చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు 5 ఇంచులు అనుకున్నాం కదా, ఈ 5 ఇంచులకు మళ్ళీ 3 ఇంచులు యాడ్ చేసుకున్నాం. చూసారుగా సేమ్ టు సేమ్. మళ్ళీ 3 ఇంచులు యాడ్ చేసుకుని ఇక్కడ నుండి 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచులకు మళ్ళీ 6 ఇంచులు యాడ్ చేసుకున్నాం, 12 ఇంచులు. దానికి ఖర్చు ఎగస్ట్రా ఉంచుకున్నాం. చూసారుగా సేమ్ టు సేమ్. మళ్ళీ ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దాం, ఇక్కడ నుండి 5 ఇంచీలు దీంట్లో మళ్ళీ షేప్ తీసుకుంటానికి, మనం బ్లౌజ్ హ్యాండ్స్కి మనం షేప్ తీసుకుంటాం కదా, కరువు సంక కరువు తీసుకుంటానికి. అలాగే ఇది కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ ఒక 2.5 అట్లా తీసేసుకోండి. ఈ కరువు మామూలే అండి ఎప్పటిలాగానే, మళ్ళీ దీనికి ఏమి ఎగస్ట్రాలు తక్కువ అక్కర్లేదు. తర్వాత ఏంటంటే మనం ఇలా ఇక్కడ నుండి చూడండి మనం యాడ్ చేసుకున్న కాడ నుండి సంక డౌన్ అయిపోవాలన్నమాట ఇక్కడ నుండి. ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు చూడండి మనం స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి మీకు క్లియర్గాను. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, ప్రతిదీ కూడా మీకు వివరిస్తా అని చెబుతున్నాను. రిప్లై కూడా ఇస్తూనే ఉన్నానండి ప్రతి ఒక్కరికి. ఇలా సన్నగా మడిచి కుట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు చూడండి ఇది సెంటర్, చూసారుగా ఇది సెంటర్ అనమాట. ఈ సెంటర్ నుండి మనం చూడండి ఇప్పుడు నేను 1 అంగుళం ఇలా పెట్టేసుకుని చూడండి సుమారుగా ఒక ఖర్చు బోను
ఇంతవరకు వచ్చేసాను. ఇక్కడ నుండి మనం చూడండి ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా రావాలండి, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ కుచ్చు కూడాను. తర్వాత ఏంటంటే దీనికి ముక్క కూడా ఈ కుట్టు అనేది తెక్కకుండా మనం చూపిస్తామండి, అది కూడా మీకు అర్థమయ్యేలాగా. ఇలా జరిపేసుకుంటే అండి సన్నగా వస్తుంది కుచ్చు. చూసారుగా వెనకమాల చూడండి ఒకసారి, ఇలా జరిపేసుకోవాలన్నమాట. మనం కుచ్చు పెట్టుకోవాలి, చేతులతో పెట్టాలంటే అవ్వదండి, ఇట్లా అట్లా జరిపేస్తే చాలు. చూసారుగా ఇలా. చూడండి ఇలా చేసేసుకొని ఇప్పుడు ఈ కుట్టు అనేది మనం గట్టిగా లాగితే తెగిపోతుంది కదా. తెగకుండా మనం ఏం చేయాలంటే ఇలా ఒక రంగులు క్లాత్ ఇలా తీసుకోండి, ఒక రంగు 30 ఇంచు వరకు తీసుకొని ఇలా సన్నగా బొందులా కుట్టేసుకోండి ముందు. ఇప్పుడు మనం లోన పక్కన పెట్టుకోవాలండి, ఈ బందు అనేది లోన పక్కన అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఇందాక మనం స్టిచ్ చేసి చూసారా, ఆ స్టిచ్ మీద రావాలండి ఖచ్చితంగా. ఇలా నొక్కుంటే ఇలా లాగేసుకుని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే ఇలా ఇటు లాగి పెట్టేసుకోండి, ఎందుకంటే ఈ అడుగుకి వెళ్ళకోకుండా ఇది ఈ క్లాత్ అనేది మనం కుట్టు మీద వేసుకోవాలండి ఖచ్చితంగా. ఇలా చూడండి ఇలా లాగేసుకోండి, ఇటు కూడా లాగేసుకొని ఓన్లీ స్టిచ్చింగ్ మధ్యలోనే పడాలి. ఇప్పుడు ఏమిటంటే అండి ఈ బొందు ఏంటంటే లాగి పెట్టుద్ది అనమాట, కుట్టు అనేది తెక్కకుండా. తర్వాత ఏంటంటే ఇలా ఎలక్ట్రిక్ కూడా చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రిక్ అంటే ఏంటి సాగిపోతాయండి, ఇలా వేసుకుంటే ఏంటంటే ఎప్పటికీ ఇలానే ఉంటుంది, సాగిపోవటం అనేది ఉండదు అనమాట. చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి మీకు. చూడండి మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఈ సెంటర్ కాట్ ఎక్కడ అనుకున్నాం ఇక్కడ కదా, ఈ సెంటర్ కాట్ కూడా పెట్టేసుకోండి ఇలా. ఇది కూడా సన్నగా పెట్టు కుచ్చు. ఇవి కూడా సైడ్ అతికేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి చూసారుగా ఈ పఫ్ అనేది ఎలా వేసింది, చాలా బాగుంటుందండి. ఇలా కుట్టేసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, తప్పనిసరిగా ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను అనమాట. చూడండి ఎలా ఉంటుంది అనమాట బ్లౌజ్కి ఇలా.